హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మంచి హెల్దీ డ్రింక్, హోమ్ మేడ్ హెల్దీ డ్రింక్ని నేను మీకు చూపించబోతున్నాను. ఈ మధ్యకాలంలో అందరూ ఒకే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, అదేంటంటే గ్యాస్ ప్రాబ్లం. మరి ఈ పౌడర్ వచ్చేసి గ్యాస్ ట్రబుల్కి, వెయిట్ లాస్ చేసుకోవడానికి, డయాబెటిక్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ హెల్దీ పౌడర్ని మనము డ్రై రోస్ట్ ఎలా చేసుకోవాలో 1 by 1గా చూసేద్దాము. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను ముందుగా వామ్ని వేయించుకుంటున్నాను. వాము, సోంపు, జీలకర్ర ఈ మూడింటిని కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మరి వామ్ని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మరి ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సోంపుని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. సోంపు చిట్టపటలాడిన తర్వాత వామ్ని వేసుకున్న ప్లేట్లోకి మరి సోంపుని కూడా మనము షిఫ్ట్ చేసుకుందాము. థర్డ్గా వచ్చేసి జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర చిట్టపటలాడిన తర్వాత మరి అదే ప్లేట్లోకి జీలకర్రని కూడా వేసుకుందాము. ఇప్పుడు 3 కూడా మంచిగా వేయించుకున్నాం కదా. మరి ఈ స్టెయినర్లో నేను తీసుకున్నాను ఈ మూడింటిని. ఈ విధంగా ఒకసారి జల్లించుకోండి. వాము, జీలకర్ర, సోంపు ఈ 3 కూడా మనము డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా. తర్వాత జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలాగే వదిలేద్దాము. ఎందుకంటే మనము ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వెంటనే మిక్సీలో మనము వేసినట్లయితే మరి పొడి నీట్గా అవ్వదు, మరి తేమగా ఉంటుంది. అందుకే చల్లబడ్డ తర్వాత మిక్సీ వేసుకుంటే పౌడర్ అనేది మంచిగా వస్తుంది. రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ మూడింటిని ఒక 10 నిమిషాల వరకు అలాగే వదిలేద్దాము. ఇప్పుడు మరి 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తే బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రోస్ట్ చేసి పెట్టుకున్న వాము, జీలకర్ర, సోంపుని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పొడి చేసుకుందాము. చూడండి, మంచిగా పొడి అయిపోయింది. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత మిక్సీలో ఉన్న ఈ మ్యాజిక్ పౌడర్ అంతా కూడా మరి ఒక స్టెయినర్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఫైన్గా పొడి అవ్వలేదు. ఈ విధంగా మరి టీ స్టెయినర్లో పెట్టుకొని జల్లించుకున్నట్లయితే మరి సాఫ్ట్గా ఉన్న పౌడర్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. మరి పైన మనకు గరుగ్గా ఉండేది మిగిలిపోతుంది. ఆ గరుకుగా ఉన్న పౌడర్ని ఇంకోసారి మీరు మిక్సీలో ఆడించుకోవచ్చు, అది కూడా వేస్ట్ అవ్వకుండా వాడుకోవచ్చు. ఈ విధంగా మరి పౌడర్ అంతా కూడా జల్లించుకున్న తర్వాత గరుకుగా మిగిలిన ఈ పౌడర్ని ఇంకోసారి మిక్సీలో ఆడించుకోవచ్చు, లేదా దోశకి కానీ ఇడ్లీకి కానీ మనము నానబెట్టుకుంటాం కదా, నానబెట్టే టైంలో ఈ పౌడర్ని కూడా ఒక 1/2 స్పూన్ వేసి నానబెట్టుకొని రుబ్బుకున్నట్లయితే దోశలు కూడా చాలా బాగా వస్తాయి. మరి డయాబెటిక్ పేషెంట్స్ దోశ, ఇడ్లీలు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా, మరి ఈ పౌడర్ ద్వారా కొద్దిగా తగ్గొచ్చు అన్నమాట. ఇప్పుడు మరి జల్లించి పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక చిన్న కంటైనర్లోకి తీసుకుందామండి. మరి నేను చూపించిన ఈ యొక్క క్వాంటిటీ వచ్చేసి మీకు ఒక వారం వరకు వస్తుంది. ఇదండి మన మ్యాజిక్ పౌడర్. ఈ మ్యాజిక్ పౌడర్ని ఎలా వాడాలో చూపిస్తాను.
ఒక గ్లాస్లోకి వామ్ వాటర్ని తీసుకొని అందులోకి ఒక అర స్పూన్, నేను చూపించే స్పూన్ వచ్చేసి చాలా చిన్నదండి, ఆ స్పూన్తో ఒక అర స్పూన్ చాలు హాట్ వాటర్లో ఈ పౌడర్ని, మ్యాజిక్ పౌడర్ని హాట్ వాటర్లో వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసి తాగినట్లయితే మరి గ్యాస్ ట్రబుల్ నుంచి విడుదల పొందుకోవచ్చు. అదేవిధంగా వెయిట్ రిడక్షన్ కానీ మరి డయాబెటిక్ కంట్రోల్ అవ్వడం కానీ మీరు చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఈ మ్యాజిక్ పౌడర్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.